బ్రో సైన్ ద మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే జెన్యున్ గా చెప్తాను, నాకైతే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. కాకపోతే ఒకసారి వచ్చి మనం థియేటర్ కి వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం అంటే అక్కడక్కడ హై ఇచ్చేసి ఒక 2-3 ఉన్నాయి, కానీ ఇంకా బెటర్ ఎగ్జిక్యూషన్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అండ్ లైన్ గురించి మనం మాట్లాడుకునే ముందు వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా బ్రో నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ సీరియస్ గా చెప్తాను, బాలీవుడ్ లో ఎందుకు ఆయన ఇంత పొగుడుతున్నారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్ గా చేస్తానే ఒక పక్క ఆయన పండించింది ఆ కామిక్ ఎక్స్ప్రెషన్స్ చేసిన కామెడీ కావచ్చు, సో అదంతా నిజంగా బాగుంది అనమాట. అండ్ లైన్ కూడా బాగుంది, మంచి లైన్. ఏంటంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని అది నిజంగా బయట జరుగుతా ఉంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి నిజంగానే 17 కోట్లు అనమాట. సో పిల్లలు దాంతో బాధపడతా ఉంటే ఆ పిల్లలకి ఆ ఇంజెక్షన్ అందివ్వాలి అనేది లైన్ అనమాట. అది ఇంకా ప్లాట్ గా తీసుకున్నారు, ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ గా పెట్టింటే బాగుండేది. బట్ స్టిల్ గుంటూరు కారంతో పోలిస్తే చాలా బెటర్ అనమాట. సో హ్యాపీగా సైన్ కి వచ్చి చూడొచ్చు. టిల్ నౌ బ్రో, ఇంకా రేపు నా సామిరంగా కాబట్టి టిల్ నౌ హనుమాన్ మూవీ ఇస్ ద క్లియర్ విన్నర్. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా మనకు వచ్చేసి ఆ గణేష్ మూవీలో కావచ్చు, లేకపోతే ఇంకా నారప్పలో కావచ్చు, ఎలా ఉంటుందో ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు లేదు. ఈ సైంధవ్ ని గెలకద్దు, ఈ సైంధవ్ ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్ అయితే మనకు బాగుంటుంది. ఓవరాల్ గా ఒక 1 టైం వాచబుల్ మూవీ, ఒక యావరేజ్ టాప్ యావరేజ్ మూవీ బ్రో, బెటర్ దెన్ గుంటూరు కారం. అసలు ఏంటంటే బ్రో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ మూవీలో కూడా మనకు ఉంటుంది అనమాట. ఏంటంటే ఆ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని ఒక జెనెటిక్ డిసార్డర్, ఒక జెనెటిక్ డిసీజ్ అనమాట. అది నిజంగా బయట చూసుకుంటే మీరు గూగుల్లో కూడా టైప్ చేసి చూస్తా, ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అసలు ఎందుకు అంత కాస్ట్, ప్లస్ ఆ ఇంజెక్షన్ పిల్లలకి అంతా అందించాలనేది ఉంటుంది. వైలెన్స్ అయితే మరి ఎక్కువగా ఉంది, పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట. ఎందుకంటే ఈ అనిమల్ లేకపోతే విక్రమ్, ఖైదీ దాంట్లో కంటే వైలెన్స్ నాకు దీంట్లోనే ఎక్కువ నాకు అనిపించింది. ఆ గన్ షూటింగ్ కావచ్చు, ఆ కత్తితో చంపడాలు కావచ్చు, వెంకటేష్ గారు నవాజుద్దీన్ సిద్దికీ గారు ఇద్దరు ఇంకా నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అయితే చేస్తారు. అండ్ నాకు వెంకటేష్ గారు యాక్టింగ్ ఆబ్వియస్లీ ఆయన ప్రతి మూవీలో బాగా చేస్తారు, కానీ ఈ మూవీలో స్టాండర్డ్ గా నిలిచిపోయేది అయితే నవాజుద్దీన్ సిద్దికీ గారు అనమాట. ఎందుకంటే ఆయన విలన్ గా ఉండి ఆ కామెడీ చేస్తా ఉంటే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ ఆడుతూ ఉంటాడు. థ్రిల్లర్ ఏం లేదు, అదే మైనస్ అయిపోయింది అనమాట. మనకు థ్రిల్ ఇచ్చేది ఏముండదు, ఎలిమెంట్స్ వచ్చేసి అదే మీరు కరెక్ట్ పాయింట్ చెప్తున్నారు, ఫ్లాట్ గా ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే అంతా. సో హై ఇచ్చే సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, ఇంకా సైంధవ్ విల్ బి బ్యాక్ అని, సైంధవ్ ఇస్ బ్యాక్ అని ఆ సీన్ కావచ్చు. సెకండ్ హాఫ్ లో ఇంకా కార్ లో నుంచే వెపన్స్ తీస్తా ఉంటాడు. ఒక 2-3 సీన్లు బాగున్నాయి, రిమైనింగ్ అంతా కొంచెం ఫ్లాట్ గా పోతా ఉంటుంది. బీజేఎం పర్వాలేదు బ్రో, బీజేఎం బాగుంది, వెంకటేష్ గారు యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. ఓవరాల్ గా ఇప్పుడు రిలీజ్ అయిన ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట, స్లో పేస్ నరేషన్ ఉంటుంది. శైలేష్ కొలను ముందు మూవీస్ తో హిట్ కావచ్చు పోల్చుకుంటే కొంచెం తక్కువనే. ఓవరాల్ ఈ సంక్రాంతిలో రిలీజ్ అయిన సినిమాలు హనుమాన్ ఇస్ ద క్లియర్ విన్నర్. హనుమాన్ తర్వాత సైంధవ్, ఆబ్వియస్లీ గుంటూరు కారం లాస్ట్ లో ఉంది. రేపు నా సామరంగా వస్తే ఇంకా తెలుస్తుంది అనమాట.